హలో గైస్, ఈ వీడియోలో ఈ పజిల్ని ఎలా కలపాలో చెప్తా. అంటే పార్ట్స్ ఇలా ఊసిపోయి ఉంటాయి కదా, ఇది పెట్టడానికి రాదు కొంతమందికి. ఈ వీడియో అందుకే. సో మనకు రెండు పార్ట్లు ఉంటాయి అన్నమాట. ఒకటేమో ఇలా ట్రయాంగిల్ లాగా ఉంటుంది. నెక్స్ట్ ఇంకోటేమో ఇలా ప్లస్ లెక్క ఉంటుంది. ఒకటి అంటే ప్లస్. సో మనకు చాలా ఫస్ట్ ఏది కావాలంటే ప్లస్ తీసుకోవాలి. ఇప్పుడు ప్లస్ తీసుకోవాలి. ఇది ప్లస్కి ఏ కలర్స్ ఉన్నాయో ఐడెంటిఫై చేయాలి. ఏమున్నాయి? రెడ్, ఆరెంజ్ అండ్ వైట్. సో వైట్ ఇంకా ఆరెంజ్ ఇక్కడ ఉంటాయి. సో మనం ఇలా పెట్టి దీని లోపటికి ఇలా ఉంటుంది కదా, మెల్లగా జాగ్రత్తగా దీనిలోకి పెట్టేసేయాలి. ఇప్పుడు ఇది ఇలా అన్నా కూడా రాదు. సో ఇది స్ట్రేట్గా, ఇది ఈక్వల్గా ఉండాలి లైన్స్, లేకపోతే లూజ్గా ఉండి క్యూబ్ తొందరగా పాడిపోతుంది అనమాట. సో ఇలాంటివి చాలా ఉన్నాయి. అలాంటి ఈ లేయర్స్ ఉంటాయి, ఇలా ఉంటాయి. సో ఇక్కడ ఉంటాయి. అలా ఇవి ఎల్లో, రెడ్, బ్లూ, గ్రీన్. ఇప్పుడు వైట్ చేస్తున్నాం. ఇంకా చాలా ఉన్నాయి. సో పెట్టాలి ఫస్ట్. ఇంకా ఇప్పుడు ఎల్లో చేయాలి. సో ఇది వైట్ అండ్ రెడ్. సో ఈ వైట్ని మళ్ళీ దీని ప్రాసెస్ లాగానే దీనిలోకి మెల్లగా పట్టించేయాలి. జాగ్రత్తగా పట్టించేసాక ఒక మంచి లైన్కి ఇలా పెట్టి మంచి ఇలా ప్రెస్ చేయండి. సో ఈ వైట్ లైన్ అయితే అయిపోయిందిగా. నెక్స్ట్ రెడ్ లైన్, ఇంకొక రెడ్ ఎక్కడ ఉంది అని ఐడెంటిఫై చేయాలి. ఇప్పుడు ఎల్లో అండ్ రెడ్. ఇప్పుడు ఎల్లో అండ్ రెడ్గా ఇక్కడ ఎల్లో ఉంది, ఇక్కడ రెడ్ ఉంది. సో ఫస్ట్ ఎల్లో ఇలా రాదు. సో రెడ్ ఇలా, ఇది కూడా ఈ రెండిట్లాగానే. సో ఇలా జాగ్రత్తగా పెట్టాలి. సో ప్రాపర్ లైన్గా ఉంటుంది. ఇప్పుడు రెడ్ అయిపోయింది, వైట్ కూడా అయిపోయింది. సో నెక్స్ట్ ఇంకా ఎల్లో ఉంది, ఆరెంజ్ ఉంది. సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఎల్లో అండ్ ఆరెంజ్ ఉంది, ఇక్కడ కూడా ఎల్లో ఉంది, ఆరెంజ్ ఉంది. సో జాగ్రత్తగా దీన్ని కూడా అలానే పెట్టాలి. ఇప్పుడు పెట్టి చూపిస్తాను. ఇది లాస్ట్ కాబట్టి చాలా గట్టిగా ఉంటుంది. ఇది చెప్పడం విషయం మర్చిపోయాను, సారీ. సో ఇప్పుడు ఈ లైన్ మొత్తం, ఈ బేస్ మొత్తం క్రియేట్ అయిపోయింది. ఈ బేస్ ఏమో క్రియేట్ అయిపోయింది అనే ఒక ట్రిక్ ఏంటంటే ఇక్కడ ఇలా సర్కిల్గా వస్తుందన్నమాట. సర్కిల్గా వచ్చిందా రాలేదా? ఇప్పుడు వచ్చిందిగా. సో ఒక బేస్ తయారైపోయింది. మిడిల్ బేస్ అంటారు దీన్ని. ఇక్కడ అప్పర్ బేస్, లోవర్ బేస్. సో మిడిల్ బేస్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో నెక్స్ట్ అప్పర్ బేస్కి అయితే వెళ్ళిపోదాం. మళ్ళీ వైట్ నుంచి స్టార్ట్ చేద్దాం. సో ఇంకా ఇక్కడ వైట్, బ్లూ అని ఉంది. సో ఇక్కడ లేదా ఇప్పుడు ఇది మనం నెక్స్ట్ టైంలో దొరుకుతుంది అనమాట. సో వైట్ ఇంకా గ్రీన్. నెక్స్ట్ వైట్ ఉందా, వైట్ ఇంకా గ్రీన్. ఇక్కడ ఇది కూడా జాగ్రత్తగానే పెట్టాలి, లేకుంటే పాడైపోతుంది అనమాట. మీరు ఎప్పుడైనా అది స్పీడ్గా మూవ్ చేయాలనుకున్నారు క్యూబ్ని, అప్పుడు లూజ్గా అయిపోయి మళ్ళీ ఫస్ట్ నుంచి చేయాలనిపిస్తుంది. ఎందుకంటే జాగ్రత్తగా మెల్లగా ఇది ఇలా ఊగుతుంది, అలా భయపడద్దు. ఇది ఓకే, ఇది ఇలాగే ఊగుతుంది. ఇవన్నీ పెట్టాక టైట్గా అయిపోతుంది. చూపిస్తాను అండి వీడియో ఎండింగ్ లోపల. సో ఇది కూడా అయిపోయింది. సో ఇంకా ఇక్కడ వైట్ కలర్ ఎక్కడ ఉంది? సో ఇక్కడ ఇది వైట్ ఇంకా బ్లూ. సో వైట్, బ్లూ పెట్టేసేయాలి. ఇది కూడా అన్నీ జాగ్రత్తగానే పెట్టాలి గైస్, లేకుంటే ఎప్పుడైనా ఇది వేస్ట్ అయిపోతుంది అన్నమాట. చెప్పానుగా టాపిక్. సో స్ట్రేట్గా ఉండాలి, జాగ్రత్తగా. సో ఇప్పుడు ఈ బేస్, ఇప్పుడు వైట్ అయిపోయింది బేస్, ఈ బేస్ కూడా. సో ఇంకా మనకి ఏది కావాలి? బ్లూ అండ్ ఎల్లో. ఇక్కడ కూడా బ్లూ అండ్ ఎల్లో ఉంది. సో ఈ తొందరగా జాగ్రత్తగా నెమ్మదిగా పెట్టాలి. సో ఇది లైన్కి రావాలి. అయిపోయింది. ఇప్పుడు ఎల్లో, బ్లూ కూడా అయిపోయింది. సో ఇంకా ఈ ఎల్లో ఉంది గైస్, ఈ ఎల్లోని కూడా జాగ్రత్తగా పెట్టాలి. ఇప్పుడు ఇక్కడ ఎల్లో అండ్
గ్రీన్ ఉంది, ఇక్కడ కూడా ఎల్లో ఉంది, గ్రీన్ ఉంది. సో ఇది పెట్టాలి, ఇది కూడా నెమ్మదిగా పెట్టాలి. ఇది లాస్ట్ కాబట్టి ఇది కూడా టైట్గానే ఉంటుంది, చాలా జాగ్రత్తగా పెట్టాలి. అరే ఓకే ఓకే ఇప్పుడు అయిపోయింది. సో ఇదిగోండి ఇలా స్ట్రేట్గా లేదు, వంకర అయిపోయింది. సో దీన్ని మంచిగా నీట్గా పెట్టాలి. సో ఇలా ప్లస్ ఫామ్ అయింది. సో నెక్స్ట్ ఇంకా 3 మిగులుతుంటాయి. సో నెక్స్ట్ ఇక్కడ ఇక్కడ 2 ఉంటాయి అన్నమాట గైస్. సో ఇది గ్రీన్ అండ్ రెడ్. సో గ్రీన్ అండ్ రెడ్ పెట్టాలి. ఓకే నెమ్మదిగా ఓకే ఇక్కడ ఉంది, ఇక్కడ పాయింట్ దొరికేసింది. ఇప్పుడు మెల్లగా నెమ్మదిగా పెట్టాలి, లేకుంటే పాడైపోతుంది. అరే ఓకే గైస్, ఇప్పుడు ఇవి 2 అయిపోయాయి అన్నమాట. సో నెక్స్ట్ ఇవి 2, ఇది కూడా లూజ్గానే ఉంది. సో ఇక్కడ నెక్స్ట్ ఇది చూపిస్తాను. ఓకే రెడ్ ఎక్కడ పోయింది? అరే రెడ్ కనిపించట్లేదుగా. సో ఓకే ఇక నెక్స్ట్ ఎల్లో అండ్ ఆరెంజ్ అండ్ బ్లూ ఉంది. సో నెక్స్ట్ ఆరెంజ్ అండ్ బ్లూ ఇక్కడ ఉంది. సో ఇక్కడ టైట్గా ఫిక్స్ చేసి నెక్స్ట్ ఇక్కడ ఫిట్ చేశాక ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ గ్రీన్ ఇంకా ఆరెంజ్ ఉందిగా, గ్రీన్ ఆరెంజ్ ఎక్కడ ఉంది? గ్రీన్ ఆరెంజ్ ఓకే ఇక్కడ ఉంది. సో ఇది కూడా స్ట్రైట్గా పెట్టుకోవాలి. వామ్మో సాయిరామ్ ఇక్కడ అయిపోతుంది అన్నమాట. సో అరే ఓకే స్ట్రైట్గా ఉంది. ఇప్పుడు ఇది ఇక్కడ మంచిగా నెమ్మదిగా అరే ఇక్కడ కూడా కొంచెం నెమ్మదిగా, ఇది లాస్ట్ కేసు కాబట్టి అరే చాలా టఫ్ ఉంది. ఓకే అబ్బా ఓకే సైడ్స్ పోతున్నాయి. అరే ఇవ్వండి ఎట్లా అయిపోయింది. బ్లూ ఇంకొకటి ఉంది, ఈ బ్లూ ఎక్కడ ఉందంటే మంచిగా ఎత్తుకోవాలి. సో ఇక్కడ ఉంది, ఇక్కడ బ్లూ అండ్ ఎల్లో ఉంది. ఇప్పుడు ఈ బ్లూ అండ్ ఎల్లో ఇక్కడ నీట్గా పెట్టాలి. ఇక్కడ తర్వాత మెల్లగా పెట్టాలి. సో నెక్స్ట్ ఇక్కడ స్ట్రేట్గా వచ్చేసాయి, ప్లస్ ఫామ్ అయిపోతుంది. ఇక ఈ ప్లస్ చెప్పలేదా, ఇవి అయిపోయినాయి వీటిని. సో నెక్స్ట్ ఇలాంటి ట్రయాంగిల్ ఫామ్ ఇక్కడే ఉంటుంది, చాలా కష్టం ఎందుకంటే ఇది సైడ్స్లో పెట్టాలి. సో ఇప్పుడు ఎల్లో రెడ్, ఇది ఎత్తుకోవడానికి చాలా కింద మీద పడాలి. ఓకే ఎల్లో రెడ్ బ్లూ ఓకే ఇక్కడ నీట్గా పెట్టాలి, లేకుంటే అయిపోతుంది. అమ్మయ్యా దేవుడా అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ పెట్టడంతోనే దీని అపోజిట్ సైడ్ పెట్టాలి, లేకుంటే మొత్తం పడిపోతుంది అన్నమాట. వైట్ బ్లూ రెడ్ ఇక్కడ వైట్ బ్లూ రెడ్ ఓకే వైట్ బ్లూ రెడ్. సో మెల్లగా నెమ్మదిగా ఇలాంటి ట్రయాంగిల్ షేప్లో వస్తుంది, దీంట్లో మంచిగా పెట్టేసేయాలి. ఓకే ఈ లైన్ కూడా పోయింది చూసారా. ఇప్పుడు ఇక్కడ ఈ లైన్ మొత్తం కంప్లీట్ చేశాక ఇది టైట్గా ఉంటుంది అనమాట. సో ఇక అరే ఇది లూజ్గా ఉంది, సో టైట్ చేసేసి పెట్టాలి. ఓకే ఇక్కడ వైట్ ఆరెంజ్ గ్రీన్, ఇక్కడ వైట్ ఆరెంజ్ గ్రీన్ ఓకే ఇక్కడ పెట్టేసేయాలి. ఇక మంచిగా పెట్టేసేయాలి. అరే ఇది పోవట్లేదు, ఇదిగోండి ఇలా అన్నమాట. ఇక దీన్ని మంచిగా పెట్టేసేయాలి. నెక్స్ట్ అరే పోతుంది, చాలా మందికి పోతుంది. ఓకే గైస్ ఇప్పుడు తయారు చేసేసి మా తమ్ముడే అడుగుతున్నాడు, మా తమ్ముడికి పజిల్ ఇచ్చేద్దాం. మీరు దీన్ని తొందరగా తయారు చేయాలంటే లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ మై ఛానల్.
సో ఇక్కడ అమ్మయ్య దాదాపు ఇది అయిపోయింది గైస్. తర్వాత ఇది ఆరెంజ్, ఎల్లో, గ్రీన్. సో ఇక్కడ అరే తప్పు పెట్టామనుకొని మళ్ళీ చేయాల్సింది వస్తుంది. సో ఇది దీనిలో పెట్టేసి ఇలా ఒత్తేయాలి. మళ్ళీ ఇక్కడ గ్రీన్, ఆరెంజ్, రెడ్, గ్రీన్, ఎల్లో, రెడ్. ఇప్పుడు ఈ గ్రీన్, ఎల్లో, రెడ్ని జాగ్రత్తగా తొడిగి దీనిలోకి పంపించేయాలి. అరే చాలా గట్టిగా ఉంది. అమ్మయ్య పెట్టేసేసాం గాయ్స్. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ ఓకే ఇంకా 2 ఉన్నాయి, తొందర పెట్టిద్దాం. సో అంతలో మీరు లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ప్లీజ్. ఓకే అరే ఓకే ఇదైతే అయిపోయింది గైస్. సో నెక్స్ట్ ఇక్కడ ఒక చాలా లూజ్గా ఉంటుంది. ఇది ఇక్కడ పెట్టేసి ఈ యొక్క చివరి పార్ట్ అనేది అన్నిటికన్నా చాలా హార్డ్గా ఉంటుంది. ఇప్పుడు గట్టిగా ఇది చాలా పెట్టడానికి రాదు. సో చాలా మందికి గట్టిగా ఇలా పెట్టి ఇది రావట్లేదు. అమ్మయ్యా మీరు లైక్ చేశారు కాబట్టి పెట్టడానికి వచ్చింది. సో ఇప్పుడే తయారైపోదు, తొందరగా లూజ్ అయిపోతుంది. ఇక్కడ మంచిగా ఇలా పెట్టేసి ఇక్కడ కలుపుకోవాలన్నమాట. ఇంకొకసారి సో ఇలా చేసేసేయాలన్నమాట. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్స్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. నెక్స్ట్ వీడియోలో మనం కలుసుకుందాం. బాయ్.